ఏ ధర్మశాస్త్రం? వాక్యము. ధర్మశాస్త్రం అంటే వాక్యము. ఆ వాక్యమునందు ఆనందించుతూ దివారాత్రము డే అండ్ నైట్ దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుండి. ఎలా ఉండాలి? ఫలమిచ్చే చెట్టుగా, మనం ఫలించే వారుగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. అతడు చేయనదంతయు సఫలమగును. అంత కొంత కాదండి, అలాగుండి మనము చేయునదంతా సఫలం చేస్తాడు దేవుడు. దెర్ ఇస్ అ ప్రొసీజర్స్ రిటన్ ఇన్ ద బైబుల్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ ప్రొసీజర్స్ ను మనం ఫాలో అయితే తప్పకుండా మనము సక్సీడ్ అవుతాము, సఫలులు అవుతాము. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మనము ఈ విత్తుట కోయిట గురించి నేను రాసుకున్న దాంట్లో కనీసం ఒక 15 వరకు రెఫరెన్సులు రాసుకున్నాను. ఒక 2 ఏమో చెప్పినాను అంతే. హల్లెలూయా. ఇది హ్యూజ్ సబ్జెక్ట్. దేవుడు లోతులోనికి తీసుకొని వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిదీ విత్తనమై ఉంటున్నది. ఇప్పుడు నేను మాట్లాడే మాట కూడా విత్తనమై ఉంటున్నది. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా వింటున్న మీ హృదయాలలో విత్తబడుతుంది. ఏంటిది? దేవుని వాక్యము. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుని వాక్యము ఫలింపబడాలని మనం కోరుకోవాలి, వినాలి, గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి చూడమా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఈ 2 మాటలు అర్థం కావాలి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవునికి ఏం కాదు, దేవుడు ఏమో అవమానాల పాలు కాడు. మోసపోయేది ఎవరు? మనమే మోసపోతాం. హల్లెలూయా. మనమే మోసపోతాం. దేవుడైతే వెక్కిరింపబడు. మనం ఇట్లా అయినందుకు దేవుని ప్రజలు ఇలా ఈయన ఇట్లయింది, ఆయన అట్లయింది అని చెప్పేసి ఎవరన్నా కూడా దేవునికి ఏం కాదు. ఎందుకంటే దేవుడు వెరీ పర్ఫెక్ట్. హీఈస్ అ హోలీ వన్, రైట్ అండ్ రైచియస్ వన్. దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో. ఎవడండి మనుష్యుడు? హూమ్ ఎవర్ దట్, ఉమెన్ ఆర్ మెన్ ఆర్ చిల్డ్రన్, ఓల్డర్, ఎవ్రీవన్, ఎంత వయసు వారైనా మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఆ పంటనే వస్తుంది. నువ్వు ఏది విత్తితే అది వస్తుంది. హల్లెలూయా. దాంట్లో వేరే ఇంకేం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము చెడ్డవాటిని విత్తి మంచి రావాలంటే వస్తుందా?